ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచి సమయంలోకి వచ్చి ఉన్నాం. లేఖనాల ప్రకారం 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో 2వ పండుగలోకి మనం వచ్చి ఉన్నాం. 2వ పండుగ పేరు పులియని రొట్టెల పండుగ. అంటే ఈ పండుగ వారం రోజుల పండుగ, పులిసినది ఏదియో తినకుండా ఉండాల్సిన పండుగ. ఆ రోజున ఇశ్రాయేలులకి యేసు ప్రభువారు తండ్రి అయిన యెహోవా మరి వారికి అనుగ్రహించిన ఈ పండుగలు వారు చక్కగా కొంతకాలం ఫాలో అయ్యారు. ఆ తర్వాత వారు తప్పిపోయారు. వారు తప్పిపోయినప్పుడు మరలా వారి జీవితంలోకి పులిసినది వచ్చేసింది. ఏ బానిసత్వం నుండి అయితే వాళ్ళు బయటపడ్డారో అదే బానిసత్వానికి మరలా వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ గమనించాలి, యేసు ప్రభువారు కొత్త నిబంధనలో కూడా ఈ పండుగను నెరవేర్చారు. శిష్యులు నెరవేర్చారు. అందరూ ఈ యొక్క పండుగని ఆచరించారు. ఈ యొక్క పరిశుద్ధ పండుగ ఎవరికి ముందుగా ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకి ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులు ఎవరు? వాగ్దానం ప్రకారం, నిబంధన ప్రకారం దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన వారందరూ ఈ పండుగలు పాటించాలి. దేవుని బిడ్డలు కాని వారు ఇశ్రాయేలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఫిలిస్తీయులు, అమోరీలు, చాలామంది పక్కన ఉన్నారు. వారందరూ ఈ పండుగలు పాటించలేదు. ఆ రోజుల్లో కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే, దేవునితో నిబంధనలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ పండుగను పాటించారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి? ఈ పండుగని మనం ఎలా పాటించాలి అనేది మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ పండుగలో యేసు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేవడం కూడా జరిగింది. అయితే అది ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోమని ఎక్కడా రాయబడలేదు. అందరూ గమనించాలి. సో దేవుని యొక్క వాక్యము ఈ పండుగ గురించి ఏం తెలియపరుస్తుందో ముందు వాక్యం చూద్దాం. లేవీకాండము 23వ అధ్యాయము గమనించుకోవాలి. దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం ఏం చేసినా అది లేఖనాల ప్రకారమే ఉండాలి. 4వ వచనం చదువుతున్నాం. ఇవి యెహోవా నియామక కాలములు, అపాయింటెడ్ డేస్. నియామక కాలములు అంటే అపాయింటెడ్ డేస్. ఏంటవి? నియమించిన కాలములను బట్టి మీరు ఈ ప్రజలందరికీ చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. పరిశుద్ధ సంఘపు దినములు. ఎవరైతే పరిశుద్ధ సంఘముగా ఉన్నారో వారి కోసం నిర్ణయించబడిన దినములు ఇవి. రైట్. 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. సాయంకాలం అంటే అందరూ అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ప్రకారం ఒక రోజు ముందు రోజు సాయంత్రం బిగిన్ అయిందనమాట. సపోజ్ ఈరోజు ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఈరోజు ఎప్పుడు బిగిన్ అయింది? ఎస్టర్డే సన్సెట్తో బిగిన్ అయింది. సో దీనికి ఒక సాయంకాలం ఉంటుంది. ఓకే, మళ్ళీ ఉదయము ఉంటుంది. ఈరోజు ఉదయం, మళ్ళీ నెక్స్ట్ ఈరోజు సాయంకాలం వచ్చేసరికి నెక్స్ట్ డే వెళ్ళిపోతాయి. అందరూ గమనించుకోవాలి. అందుకే ఆదికాండము 1వ అధ్యాయంలో అస్తమయము ఉదయము కాగా ఒక రోజాయను అని ఉంటుంది. మీరు చూస్తారా? మరొకసారి ముందు ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఇప్పుడు సాయంకాలం అనగానే చాలామంది ఈ సాయంకాలం అనుకుంటున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. అంటే ఏంటి? అస్తమయము జరిగింది, డే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఉదయం అవుతుంది, డే కంటిన్యూ అయింది. మళ్ళీ సాయంకాలం వెళ్ళేసరికి ఆ రోజు అయిపోద్ది. మళ్ళీ సాయంకాలం అస్తమయం అవుతుంది, ఇంకో రోజు స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? మళ్ళీ 8వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయను. 13వ వచనం. అస్తమయమును ఉదయము కలుగుగా 3వ దినమాయను. చూస్తున్నారా అందరూ? 19వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయను.
23వ వచనం, అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమాయను. చూసారా, అందరూ చూస్తున్నారా? 31వ వచనం చివరి లైన్, అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఒక రోజు సన్సెట్తో స్టార్ట్ అవుతుంది, ఇంకో సన్సెట్ జరిగితే ఇంకో రోజుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లేవికాండము 23లోకి రండి మళ్ళీ ఒకసారి. అక్కడ ఏం చెప్పారు? 5వ వచనంలో మొదటి నెల అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు, అంటే 14వ డేట్ యొక్క సాయంకాలం ఏమవుతుంది? 13వ తారీఖు సాయంకాలం అవుతుంది. అర్థమవుతుందా? అది పస్కా పండుగ జరుగుద్ది, అక్కడ జరుగును అని రాయబడింది. తర్వాత 6వ వచనం, ఆ నెల 15వ దినమున అంటే 15వ రోజు యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును, అంటే పులియని రొట్టెల పండుగ జరుగును. అంటే ఈరోజు అనమాట. ఈరోజు జరుగుతుంది, కానీ స్టార్ట్ అయినప్పుడు ఎస్టర్డే ఈవినింగ్ సన్సెట్ దగ్గర. అర్థమవుతుంది అందరికీ? 6వ వచనం, 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పాను. అంటే ప్లెయిన్ భాషలో చెప్పాలంటే ఇది వారం రోజుల పండుగ అండి. వారం రోజులు మీరు హోమార్పణ చేయాలండి. చెప్తాను అదేంటో. మొదటి రోజు చివరి రోజు సంఘంగా కూడాలండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి, వందనాలు చెల్లించాలండి, ఆరాధించాలండి, వాక్య ధ్యానం వినాలండి, వాక్యం నుంచి పరిశుద్ధంగా జీవించాలండి. ఈ వారం రోజులు పొంగని రొట్టెలు తినాలి, పులియని రొట్టెలు తినాలండి. పులిసింది అంటే మురిగింది అని అర్థం, చెడింది అని అర్థం. ఏంటి? పులిసింది అంటే చెడిపోయింది అని అర్థం. అంటే బ్యాక్టీరియా వైరస్ దాన్ని కుళ్ళబెట్టింది అని. పులియబెట్టుట అంటే కుళ్ళబెట్టుట. ద్రాక్ష జ్యూసు, ద్రాక్ష రసం ఎప్పుడైందో తెలుసా? ద్రాక్ష జ్యూసు అది మద్యం ఎప్పుడైంది? పులియబెట్టితే. పులియబెడతాం అంటే ఏంటి? వైరస్ బ్యాక్టీరియా కలిసి దాన్ని పాడు చేసేస్తున్నాయి. ఇప్పుడు మనం పొల్లని అట్టులు వేసుకుంటూ ఉంటాం, అదేమవుతుంది? పులుస్తుంది. అర్థమవుతుందా? పులియటం అంటే ఏంటి? అందులో వైరస్ బ్యాక్టీరియా కలిసి దాన్ని చెడగొట్టింది అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి పులిసింది తినకూడదు ఈ వారం రోజులు అని ప్రభువారు మనకు చెప్తున్నారు. అదే హోమార్పణ అంటే కట్ చేయాలి. మనం పులిసిని ఎన్ని తింటాము? లేకపోతే చెడిపోయిన ఎన్ని తింటాం? సద్దివి. పులిసింది అంటే సద్ది అని అర్థం. సద్ది కూర తింటాం, ఉదయం ఎప్పుడో చేస్తాం, మధ్యాహ్నాన్ని తింటాం, లేకపోతే మధ్యాహ్నం చేస్తాం, సాయంత్రం తింటాం. నిజంగా అది సద్దిదే. ఫ్రెష్గా తినం మనం, వేడివేడిగా హాట్గా తినం. ఏం చేస్తాం? దాన్ని సాయంత్రం తింటాం, మళ్ళీ ఉదయం కూడా తింటాం. సాయంత్రం రాత్రి వండుకున్న అన్నం మళ్ళీ ఉదయాన్నే తింటాం. ప్రభువారు ఏమంటున్నారంటే అది చెడిపోయిన అన్నం. పూర్తిగా చెడిపోకపోయినా కొంతనే చెడిపోద్ది. అర్థమవుతుందా? దానిలో వైరస్ బ్యాక్టీరియా పట్టి అంటే అలా చేసుద్ది అనమాట అది. ఓకే. సో కాబట్టి ఈ వారం రోజులు మనం ఏం తినకూడదు? చద్ది పడినవి ఏమీ తినకూడదు, పులిసింది ఏది తినకూడదు. చాలామంది పులిసింది అంటే పుల్లంది అనుకుంటారు, అదేం కాదు. పుల్లని వస్తువులు తినచ్చు, పుల్లంది కాదు చెప్తుంది. పులిసింది వేరు, పుల్లంది వేరు. సో ఈ వారం రోజులు మనందరం ఏం చేయాలంటే పులియకుండా చూసుకుంటూ తినాలి. ఇప్పుడు ఆహారం వండామనుకోండి, అది హాట్గా ఉన్నప్పుడు 1 గంట 2 గంటల వరకు బాగుంటుంది. ఆ తర్వాత అది చెడిపోవటం స్టార్ట్ అయ్యింది. అంటే వైరస్ బ్యాక్టీరియా దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, ఆ మాల్స్లోకి వెళ్తే ఆ ఆహారం ప్యాకెట్స్లో ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది, లేకపోతే ఏదేదో రసాయనాలు యాడ్ చేసి ఉంటాయి. అంటే ఏంటి? చెడిపోకుండా ఆ చెడగొట్టే బ్యాక్టీరియాని వైరస్ని చంపే కార్యక్రమం చేస్తూ ఉంటాయి ఈ రసాయనాలు. అందుకే డాక్టర్లు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏ ఆహారం అయితే
4 గంటల తర్వాత చెడిపోదో అది మనం తినకూడదంట. జాగ్రత్త గమనించాలి. ఆ 4 గంటల తర్వాత అది చెడిపోవాలి. అది మంచి ఆహారం, అదే తినాలంట మనం. 4 గంటల తర్వాత కూడా అది చెడిపోకుండా ఉందా, మీరు అది తినకూడదు. అది రసాయనాలు కలిసిన ఆహారం అంటున్నారు మరి డాక్టర్స్. ఎంతమందికి అర్థమైంది? ఒకప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 రోజులు తినడం బాగుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది వద్దంటున్నారు. ఎందుకని? అది మన బాడీకి మంచిది కాదు. ఏ ఆహారం అయితే ఎన్ని రోజులున్నా చెడిపోవట్లేదు అంటే దానిలో ఏదో కలిపారు. చాలామంది పాలు ఈ 6 నెలల వరకు బాగానే ఉండి అంటారు. కొన్ని పాలు ఉంటుంది, మేము బెంగళూరులో కొనుక్కున్నాం, 6 నెలల దాకా ఉంటాయంట ఆ పాలు. అందులో ఏం కలుపుతారు, ఎంత ప్రిజర్వేటివ్స్ కలుపుతారు పాడవకుండా ఉండడానికి ఆలోచించాలి. సో కాబట్టి ఈ పండుగలో మనందరం ఏం చేయాలంటే సర్దిపడినవి, కుళ్ళిపోయినది, బూజు పట్టినది, పాడైపోయినది ఏది కూడా మనము తినకూడదు. ఇప్పుడు మీరు టీ తాగాలనుకుంటున్నారు, ప్యాకెట్ పాలు తెచ్చుకోకూడదు. ఎందుకని? ప్యాకెట్ పాలు ఎప్పుడో ప్రిపేర్ చేస్తారు, దానిలో ఏదో కల్పించారు. మీకు 2 రోజులు పాడవకుండా ఉండేటట్టు చేశారండి. ప్యాకెట్ పాలు తెచ్చుకొని టీ తాగారనుకోండి, మీరు వ్రతాన్ని, హోమాన్ని అతిక్రమించినట్టే. మీరు ఇప్పటికిప్పుడు పాలు పిండుకొని చేసుకున్నారనుకోండి, అది ఫైన్. అర్థమవుతుందా? పెరుగు రాత్రికి మనం తోడేస్తే ఉదయానికి పులిసి గడ్డగట్టుద్ది, అది పులిసిందే, దాన్ని మనం టచ్ చేయకూడదు. ఈ 6 రోజులు మీరు కొబ్బరి బోండా నీళ్ళు తాగండి, వేరే సొల్యూషన్స్ తీసుకోండి చల్లదనం కోసం. ఓకే? మజ్జిగ అంటే ఏమనుకుంటున్నారు? పులియో పెట్టిన దాన్ని చిలికితే వచ్చేది. అంటే బ్యాక్టీరియా, వైరస్ పట్టిన ఒక గడ్డ పెరుగుని చిలికితే వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ 6 రోజులు ఎందుకు ఇంత కఠినమైన హోమాన్ని మనకు ప్రభువారు పెట్టారు? ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రొట్టెలకి అదేదో కలిపేవాళ్ళు, ఈస్ట్ లాంటిది. అది కూడా ఇప్పుడు మనం ఈస్ట్ అంటున్నాం, అప్పుడు ఏదో కలిపేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే పొంగుద్ది అనమాట. ఆ డవ్ అంటే పిండి, ఆ గోధుమ పిండి, ఆ జొన్న పిండి, లేకపోతే ఆ బార్లీ పిండి పొంగుద్ది. దాన్ని రొట్టెలు వేసుకొని తింటే భలే ఉంటుంది. అలాగా మీరు ఏమీ కలపకుండా పులియని రొట్టెలు మాత్రమే 6 రోజులు తినాలని ప్రభువారు చెప్పారు. ఆ రోజున వారికి ఆహారం రొట్టెలు కాబట్టి రొట్టె చెప్పారు. ఇప్పుడు మనకు ఆహారం ఏంటి? అన్నం. అన్నం సర్ది పడింది తినకూడదు. వాసన ఏం కొట్టలేదండి, బాగానే ఉంది, వద్దు. మధ్యాహ్నం వండుకున్నది మధ్యాహ్నమే తినండి, సాయంత్రం వండుకున్నది సాయంత్రమే తినండి. పూట గడవకూడదు. నేను అదే చెప్తున్నా మీ అందరికీ, పూట గడవకూడదు. ఉదయం వండుకున్నారా ఉదయమే తినేసేయండి, మధ్యాహ్నం వండుకున్నా మధ్యాహ్నమే తినేసేయండి, సాయంత్రం వండుకున్నా సాయంత్రమే తినేసేయండి. మాకు అలవాటు అండి, రాత్రి వండుకున్నది ఉదయం తింటాం. ఇప్పుడు వద్దు, ఈ 6 రోజులు ప్రభువారు అంటున్నారు. అవునా? అవును. ఇది ఛాలెంజ్ తీసుకోవాలి. ఇది ఎందుకు ఇంత ఛాలెంజ్ మనం ముందు పెడుతున్నాడు ప్రభువారు అంటే, మనం మన ఆలోచనలో ఈ లోకంలో తప్పుడుగా ఆలోచించడానికి బాగా అలవాటైపోయాము. ఎందుకు ప్రభువారు ఇలా వద్దంటున్నారంటే, ఎందుకంటే అందరూ ఆలోచనలో చెడిపోయారు. ఆదికాండము 6వ అధ్యాయం చూడండి, ఆ మాటే ఇప్పుడు కూడా నిజమండి. ఆదికాండము 6వ అధ్యాయము, ప్రతి మానవుడు ఎలా ఉన్నాడో ఈ లోకంలో ఇక్కడ రాయబడిందండి. చూడండి 5వ వచనం, నరుల చెడుతనము. 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసారా? ఇదేనండి, దీనికోసమే పులినొట్టుల పండుగ. మన ఆలోచన ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున అసూయ చెందకుండా ఉంటామండి. అసూయ, ఇగో, అహంకారం, ఇతరులను చూసి కుళ్ళుకోవటం, అదవుతుందా? తప్పు చేసి దాక్కోవటం. తప్పు చేసి ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు అంతే. తప్పు చేశాను నేను అని మనసు రాదు, నేనే చేశాను మిస్టేక్ అనరు వాళ్ళు. పైగా ఇతరులను బ్లేమ్ చేస్తారు.
వింటున్నారన్న మాటలు? ఎక్కడిది ఈ మనసు? ఇప్పుడు చదివేమే అది ఎలా పోద్ది? అంత ఈజీగా పోద్దా? ద్వేషం, మనిషి అంటే మనిషికి ద్వేషం, పగ, కుట్ర. ఎక్కడిది ఈ మనసు? ఎక్కడిది ఈ ఊహ? ఎక్కడిది మనిషికి? వాడు బాగున్నాడు, వాడు బాగుపడిపోతున్నాడు, అసూయ. లేకపోతే నేనే అధికారం చేయాలి, నా కింద వీళ్ళు ఉండాలి. ఏంటి ఈగో? మానవ యొక్క హృదయము మనం తినే దాని ద్వారా చెడిపోదని ప్రభువారు చెప్పారు. నీ నోటిలోనికి వెళ్ళేది నిన్ను పాడు చేయదు, నీ హృదయంలో నుంచి బయటకు వచ్చేదే నిన్ను పాడు చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లోకి మానవుడు వచ్చి ఉన్నాడు. ఏదైనా తోటలో హ్యాపీగా ఉండేవాడు, ఏదైనా తోటలో అపవాది మోసం చేత బయటపడ్డాడు. ఏదైనా తోట నుంచి బయటకు వచ్చి వాడి హృదయాన్ని ఇలా చేసుకున్నాడు. వాడి హృదయం చెడిపోయింది, పూర్తిగా చెడిపోయింది. ఏ ఎండకా గొడిగేస్తున్నాడు, ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రిపరేషన్ లేదు, అసలు క్వాలిటీ లైఫ్ లేదు, కవర్ చేసుకుంటున్నాడు, తప్పులు చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అసలు నేను అబద్ధాలు ఆడకపోతే జీవించలేనేమో అన్న పరిస్థితికి వెళ్ళిపోయాడు. దుర్మార్గ దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ట్రాజడీ ఏంటంటే వాడు ఎంత బలహీనంగా ఉన్నాడంటే ఎవరైనా వాడిని మోసం చేయొచ్చు, మభ్యపెట్టచ్చు, మాయ చేయొచ్చు, దారుణంగా వాడిని హింసించవచ్చు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు మానవుడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పాను? కేవలం మానవుడు దేవుని సన్నిధిలో ఉండాల్సిన వాడు బయటకు వచ్చి ఇలా తయారయ్యాడు అపవాది యొక్క మోసం చేత. అందుకే ప్రభువారు అంటున్నారు, ఈ మానవుడు చెడిపోయాడు కానీ వాడి సొంత నిర్ణయం కాదు ఇది. అపవాది మోసం చేసింది వీడికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి, వీడిని మరలా ఏదైనా తోటకు తీసుకురావాలి. అయ్యో వీడి హృదయం చూడు ఎలా ఉందో. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఎలా ఉందండి వీడి హృదయం? దారుణంగా ఉందండి. మానవుని హృదయము చెడిపోయింది. వాడి పబ్బం గడుపుకోవడానికి ఎంతమందిని ఏ విధంగానైనా చేయగలిగిన పరిస్థితుల్లోకి మానవుడు వెళ్ళిపోయాడు. మూర్ఖంగా మాట్లాడుట, మూర్ఖమైన పనులు చేసే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. తాను నమ్మేదే నిజం అనుకుంటున్నాడు, నిజాన్ని నమ్మట్లా, తాను నమ్మేది నిజమని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి. నేను అదే అంటూ ఉంటాను చాలామందితో, సార్ మీరు నమ్మేది నిజమని నమ్మకండి, నిజాన్ని నమ్మండి. మీరు నమ్మేదాన్ని సత్యమని చూపించడానికి తెగ మీ తెలివితేటలన్నీ వాడబాకండి. ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ ఫాలో ద ట్రూత్. కానీ మానవుడు అలా లేడు కదా. వాడు ఎంత మొండిగా వాడు వెళ్తున్నాడంటే వాడు నమ్మేదే నిజమని నిరూపించడానికి తెగ తాపత్రయపడతాడు. ఎలా ఉన్నాడు చూడండి, 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎంత మోసంలో ఉన్నావో నీకే తెలియదు. చూసారా మానవులు? ఇప్పుడు మీరందరూ పరీక్షించుకోవాలండి, మీరు ఎంత మోసంలో ఉన్నారో మీకే తెలియదు. మీ హృదయం మిమ్మల్ని ఎంతగా మోసం చేస్తుందో మీకే తెలియదు. ఘోరమైన వ్యాధి ఉంది దానికి. చిన్న పిల్లలను చూడకుండా, ఏమండి, ఆడవాళ్ళని చూడకుండా, ముసలి వాళ్ళని కూడా చూడకుండా చాలా క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు లేరు ఉన్నారు ఈ సమాజంలో. చిన్నపిల్లలే మా జాతి కాదంటారు. ఎంత దారుణం అండి. మావాడు కాదు, ఎట్టపోతే నాకెందుకు? ఏంటి హృదయం? ఎంత వ్యాధి కలిగిన హృదయం ఎందుకు వచ్చింది? ఆ వ్యక్తులు అంటే ఆదాము అవ్వ వారు ఏదేను తోట నుండి పాపము చేసి బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. ఘోరమైన జీవితం అండి, దారుణమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత అదృష్టవంతులం. ఆ పాపాన్ని సూచించే
ఆ పులిసిన దానిని దేవుడు మన జీవితంలోని ఏరివేయడానికి ఈ పండగ ఇచ్చాడు. ఇంత ఘోరమైన హృదయాన్ని నుంచి మంచి హృదయంలోకి వచ్చే అవకాశాన్ని ఈ పండగ ద్వారా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ టీ తాగే అలవాటు ఉందో, మీకు ఆ టీని వదిలేశారో ఈరోజు, అది పాపాన్ని వదిలేసిన దాంతో సమానం. బూజు పట్టిన దాన్ని, సర్దిపడిన దాన్ని మీరు ఎప్పుడైతే వదిలేస్తున్నారో, మీరు పాపం తీసేయి నెట్టేస్తున్నట్టుతో సమానం. అహంకారం, ఎక్స్ట్రాలు చేయటం, ఓవర్ చేయటం, ఈగో, ఇవన్నీ ఎక్కడవి? దాన్ని ఎప్పుడైతే మీరు కాదంటున్నారో పులిసిన దాన్ని నెట్టేయటంతో సమానం. ఎంతమందికి అర్థమవుతుంది? మనలో గూడు కట్టుకొని ఉన్న ఆ అహంకారాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు ప్రభువారు. వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగోయిస్టిక్ పర్సన్స్. తెలుసా మనకి చాలా ఈగో ఉంటుందండి. ఆలు లేదు, చూలు లేదు, కానీ ఈగో మాత్రం కొండంత ఉంటుంది. టన్నులు ఉంటుంది లోపల. అర్థమవుతుందని చెప్తుంది. అందరూ వారి వారి జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ వారం రోజులు, ఈ రోజు నుంచి మరలా వచ్చే శనివారం వరకు మీ జీవితంలో పులిసిందేది తినకూడదు, చద్దిపడింది ఏది తినకూడదు. అంతా ఫ్రెష్ 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 తినాలి. ఏదైతే పులియబెట్టారో మీకు తెలియకుండా, ఉదాహరణకి బిస్కెట్లో ఏం వేస్తారు? పులియబెట్టిందే వేస్తారు. బిస్కెట్స్, చాక్లెట్స్, ప్రిజర్వేటివ్స్, పులియబెట్టడం అవన్నీ దానిలోనే ఉంటాయి. అందుకే వాటిని కూడా కట్ చేయాలి. ఓన్లీ ఫ్రెష్ యాపిల్స్, లేకపోతే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ డ్రింక్స్, మనం ప్యూర్ డ్రింక్స్ మనం తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎందుకని? అన్ని కూల్ డ్రింక్స్ పులియబెడతారు. 100% పులియబెడతారు దాన్ని. ఏంటి? కూల్ డ్రింక్స్ బంద్ ఈ వారం రోజులు. ఈ వారం రోజులు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఈ హృదయాన్ని చూసారా మీరు? ఈ హృదయంలో నుంచి మారడానికి అవకాశం వచ్చింది. చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మామూలు వ్యాధి కాదు, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఈరోజు మట్టల ఆదివారమయ్య, ఏవి ఆదివారమయ్య అని పాటలు పాడుతున్నారు చిన్నపిల్లలతో సహా. పాపం వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఘోరమైన వ్యాధి ఉంది, అది గ్రహించాలన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుసు? ఏమండి? వారం అంటే ఎవరు చేశారు ఆ పండుగని? ఇక్కడ ఎవరు అండి? ఎవరు చేశారు? ఏ దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడు? ఎందుకు చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళేనా? విఘ్నులేనా? బుద్ధిమంతులేనా? పేరుకు మాత్రమే వాళ్ళు కాలేజీల్లో చదివారు, నిజానికి బుద్ధి లేని హీనులైపోతున్నారు. సో అందుకే ప్రభువారు మనలందరినీ ఏమంటున్నాడంటే, ఈ పండుగ నా బిడ్డలకి ఇచ్చారు. నా బిడ్డలకి అంటే ప్రభువారి బిడ్డలకు మాత్రమే ఇది. దేవుని బిడ్డలు కాని వారు ఈ పండుగ చేయలేరు, కుదరదు వాళ్ళకి. దేవుని బిడ్డలు మాత్రమే చేస్తారు. యాక్చువల్గా మనం సంతోషించి ఆనందించాలండి. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. నిజానికి పాపాన్ని మన జీవితం నుంచి ఏరివేయడం అనే పరిస్థితి ఏమండి అవకాశం మనకు వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా వాడి జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోలేడు, కుదరదు. సమస్య లేదండి. ఒక నేరస్తుడు వాడు నేరం చేసిన తర్వాత ఆ నేరాన్ని ఎలా రివర్స్ చేసుకోగలడు చెప్పండి? ఇప్పుడు ఒకడు అబద్ధం ఆడాడు, ఎలా వస్తాడు బయటికి? అబద్ధం ఆడేశాడు, అయిపోయింది. ఒకడు దొంగతనం చేశాడు, అయిపోయింది. ఎలా చేస్తావు? మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో, కుదరదు. నువ్వు దొంగతనం చేసావని ఆ యాక్ట్ని ఎవరు సరి చేయలేరు. ఒక నరహత్య చేసావు, నువ్వు ఏం చేయలేవు, దాన్ని వెనక రివర్స్ చేయలేవు. ఒక పాపం ఒకసారి జరిగితే దాన్ని ఎవడో రివర్స్ చేయలేడు. అంటారు కదా, మీరన్న మాటలకి నా హృదయం పగిలిపోయింది, మళ్ళీ అది అతకదు అని. అది కరెక్టే ఏమండి? అది కుదరదు. ఈ ప్రపంచంలో ఎవ్వడు, ఏ మానవుడు కూడా ఒకసారి పాపం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురాలేడు. అయితే ఏం చేయొచ్చు?
ఒక్కటి మాత్రమే సాధ్యం. అది యేసుప్రభువు వారు చెప్పారు, ఎ ఫ్రెష్ స్టార్ట్. మరలా నూతన జీవితం ప్రారంభించవచ్చు, అంతవరకు మాత్రం చేయగలం. ఎవ్వరూ రివర్స్ వెళ్ళలేరు, చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేరు ఈ ప్రపంచంలో ఎవరు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏ తప్పన్నా జరిగింది అంటే దాన్ని నువ్వు రివర్స్ చేయలేవంటే నువ్వు చేయగలిగింది ఒకటే, ఇకనైనా ఫ్రెష్ స్టార్ట్ చేసి మంచిగా జీవించం, ఇకనైనా ఫ్రెష్ స్టార్ట్ చేసి మంచిగా జీవించగలగటం. దానికి మించి ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకే యేసు ప్రభువారు వచ్చి ఒక పస్కా పశువులాగా మన కోసం మరణించి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి మనకి అవకాశం ఇచ్చారు. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరని మీకు అనుకుంటున్నారు? యేసు ప్రభువారు మన జీవితంలో మన పాపాన్ని తీసేయడానికి వచ్చారు, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి వచ్చారు, మమ్మల్ని నూతన జీవులుగా తయారు చేయడానికి వచ్చారు. చూద్దాం, ముందుగా కొన్ని వచనాలు చూస్తే మీకు అర్థమైంది. ఈ పులియని రొట్టెల పండుగ ఎందుకు మనకి ఇచ్చాడు ప్రభువారు మనకు అర్థమైంది. మనం దీన్ని ఎలా పాటించాలి, మరి ఎవరెవరు పాటించాలి, ఎలా పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవచ్చు. 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఓకే, ఎవరైనా సరే దేవుని బిడ్డలు అతిశయపడటం మంచిది కాదండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? పౌలు గారు అంటున్నారు, పులిసింది చెడిపోయింది అన్నం మీ దగ్గర కొంచెం ఉంది, చెడిపోయిన అన్నం కొంచెం ఉంది మీ దగ్గర, ఇప్పుడే ఫ్రెష్గా వండిన అన్నం కొంచెం మీ దగ్గర ఉంది. అవి రెండు మిక్స్ చేయండి, బాగా కలిపేసేయండి. తింటారా మీరు? చెడిపోయిన టీ ఒక గ్లాస్ ఉంది, ఫ్రెష్ టీ ఇంత ఒక చెంబుడు ఉంది, ఈ రెండు మిక్స్ చేయండి, తాగుతారా మీరు? మంచిది చెడుది రెండుది కలిపేయండి. ఒక చెడిపోయిన గుడ్డు ఉందండి, ఒక మంచి గుడ్డు ఉందండి, ఈ రెండింటిని పగలగొట్టి మిక్స్ చేసి ఆమ్లెట్ వేసారు. ఒకసారి ప్రయత్నించండి, తినండి. దాన్ని తినలేరు. చెడిపోయింది ఏం చేస్తుందంటే మంచిదాన్ని చెడగొట్టుద్ది. మీలో పులిసిన పిండి కొంచెం ఉన్నా కూడా అది ఫ్రెష్ ముద్దతో పిండితో కలిసినప్పుడు దాన్ని మొత్తాన్ని చెడగొట్టుద్ది. మరి అందుకే ప్రభువారు ఏమంటున్నారు, మీరు ఆ పులిసిన దాన్ని దూరం పెట్టండి. ఇది చదువుతాం, చూడండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అది మనం చేయాల్సింది. పులిపిండి అంటే పాపం, నాలో ఇంకా కొంచెం పాపం ఉంది, లేకపోతే ఆ పాత పాపం ఉంది, ఆ కొంచెం ఎక్కడో ఉంది, అవన్నీ ఉంటే కుదరదు, అవి కూడా తీసేయాలంట. ఆ పాతాన్ని తీసేయండి. ఎందుకని? నెక్స్ట్ లైన్ చదువుతాం చూడండి, 8వ వచనం, 7వ వచనమే చివరి లైన్. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువు వధించబడటానికి పులియని రొట్టెల పండుగకి రిలేషన్ ఎంతండి అని మీరు నన్ను అడిగితే ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పులియని రొట్టెల పండుగ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పస్కా తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు కనాన్ దేశానికి ఎప్పుడు బయలుదేరారు? విడుదల తర్వాత బయలుదేరారు, అంతే కదా? విడుదల కాకుండా ఎవరు బయలుదేరుతారు? అంతే కదండి. విడుదలైన తర్వాత కొత్త దేశానికి వెళ్తారు. సో అలానే పస్కా అంటే ఏంటంటే విడుదలకు సూచన. మనం విడుదలవుతున్నాం. విడుదలైన తర్వాత నూతన జీవితం కొత్తగా స్టార్ట్ అవ్వదు, పాతవి తాలూకు వస్తూనే ఉంటాయి. మరి మీరు ఇప్పుడు ఏం చేయాలి? కొత్త జీవితం జీవించుతున్నప్పుడు పాత వాటిని తీసివేసుకుంటూ జీవించాలి. హలో, ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో బతికారు. అక్కడ కల్చర్ వేరు, అక్కడ తిండి వేరు, అక్కడ వేషధారణ వేరు, అక్కడ భాష వేరు. ఇప్పుడు వారు ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, అయినా సరే అదే భాష మాట్లాడుతున్నారు, అదే తిండి తినాలనుకుంటున్నారు, అదే ప్రవర్తన ప్రవర్తించాలనుకుంటున్నారు. చూస్తున్నారా?
అలాగే జీవించాలని మొదలెడుతున్నారు. కానీ ప్రభువారు ఏమంటున్నారు? నో, ఇది కొత్త జీవితం. అది బానిసత్వపు తాలూకు జీవితం, ఇది స్వాతంత్ర జీవితం. ఈ రెండు వేరు. సో పస్కా పశువు బలి అయిన తర్వాత, అంటే విడుదలైన తర్వాత వచ్చిన జీవితం ఇది. అలానే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు మన కోసం మరణించారు, విడుదల వచ్చింది, ఆ తర్వాత నువ్వు కొత్త జీవితం జీవించాలి. రైట్? ఆ కొత్త జీవితం జీవించటానికి పస్కా పశువు మన కోసం బలి అయింది అని ఆ వచనంలో చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి, ఇప్పుడు అర్థమైంది. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉడకై పాత పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను, జాగ్రత్త గమనించాలి, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యము సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. మళ్ళొకసారి చదువుతాను. 8వ వచనం అందరూ గమనించాలి. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పండుగ ఆచరించాలండి. చాలామంది ఈ రోజున మంటలాదివారం చేసుకుంటున్నారు, కానీ పులియని రొట్టెల పండుగ మనం ఇలా ఆచరించాలని పౌలు గారు చెప్తుంటే ఎందుకు ఆచరించటం లేదు? ఎందుకంటే వారికి దేవుని వాక్యము యొక్క జ్ఞానము చెప్పిన వారు లేరు. వారిని అందరూ రాంగు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎలా ఈ పండుగ చేయాలి? పులిసిన దాంతో కాకుండా పులియని దాంతో మనం ఈ పండుగ చేయాలి. ఎలా? నిష్కాపట్యము సత్యము, ఈ రెండు అనే అద్భుతమైన పులియని పిండితో మనం చేయాలి. ఇప్పుడు మీ జీవితంలో ఈ వారాలు ఏం చేయాలి తెలుసా అండి? ఆ పులిసిన దాన్ని తీసేస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ పాపాన్ని బయటికి తీసివేస్తున్నట్టు లెక్క. అప్పుడు మనందరం ఏమవుతామో చూడండి. మనందరం అప్పుడు ఏమవుతాము మీకే చూపిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అంటే ఇప్పుడు పస్కా పశువు వచ్చారు కదా, మన కోసం చనిపోయారు కదా, డెలివరీ అంటే విడుదల చేశారు కదా, డెలివరెన్స్ ఆయన ద్వారా కలిగింది కదా, మరి ఈ పులియని రొట్టెల పండుగ ఆచరిస్తున్నాం కదా, వీళ్ళంతా ఎవరంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అర్థమైందండి? అంటే ఇందాక చెప్పాను నేను, మీరు ఎప్పుడైనా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని రివర్స్ చేయలేరు. అది నూతన పరచబడటం తప్ప వేరే దారి లేదు. అదే ప్రభువారు చేస్తున్నారు. పాతవి గతించను. నేను ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని, నేను ఒకప్పుడు మరి తప్పుడు పనులు చేసేవాడిని, పాపం చేసేవాడిని అని అందరూ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అది నిజమే. అది ఒకప్పుడు జీవితం, వాడు చనిపోయాడు. ఈవెన్ తప్పిపోయిన కుమారుడు అనే స్టోరీలో ఆ చిన్న కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడు? నీ తమ్ముడు చనిపోయాడా, ఇతను కొత్త తమ్ముడు, వాడు పోయాడు, వాడు గతించిపోయాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ పులియని రొట్టెల పండుగ మనకి ఏం తెలియపరుస్తుందంటే మనకి నూతన జన్మ వచ్చింది. ఇక నుంచి మనం ఏం చేయాలంటే పాపాన్ని దూరం చేసుకొని బ్రతకగలిగే అవకాశం మనకు వచ్చింది కాబట్టి అలా జీవించాలి. ఇప్పుడు సంతోషంతో ఆనందంతో మనం గంతులు వేయాలి. ఎందుకో తెలుసా అండి? ఎస్, we got to the position where we can stop the sin now. మనం పాపాన్ని ఆపగలము. ఒకప్పుడు మీరు ఆపలేరు, మీరు అనుకున్నా ఆపలేరు, మీరు చేయవలసిన మంచిని చేయలేరు, చేయకూడదనుకున్న చెడుని ఆపలేరు మీ జీవితంలో. పౌలు గారు కూడా అదే మాట అన్నారు. చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాలో కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. చూడండి, మేలైంది నాకు తెలుసు అంటే ఏదో, కానీ అది చేయలేకపోతున్నా.
నెక్స్ట్, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇదేంటయా? ఐ నో దిస్ ఈస్ గుడ్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ గుడ్, బట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ బ్యాడ్, ఓన్లీ సిన్. ఏంటి ఎలా జరుగుతుంది? 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మానవులందరూ కూడా పులిం రొట్టెల పండుగలు పాటించే పరిస్థితులు అయితే లేరండి. బికాజ్ దే ఆర్ అనేబుల్ టు స్టాప్ ద సిన్ ఇన్ దర్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యు గాట్ దిస్ పాయింట్? ప్రపంచంలో ఉన్న మానవులందరూ వారి జీవితంలో పాపాన్ని ఆపగలిగే స్తోమత, సామర్థ్యము, శక్తి లేకుండా ఉన్నారు. లేదు వాళ్ళకి, వారికి అంత లేదు. పాపాన్ని వారి జీవితంలో ఆపగలిగేంత శక్తి లేదు, బలము లేదు, కెపాసిటీ లేదు. ఈ రోజున యేసుక్రీస్తు అనే పస్కా పశువు మన కోసం బలి అయ్యి, మన ప్లేసులో బలి అయ్యి మనకు విడుదలనిచ్చాడు కాబట్టి మనము పాపాన్ని ఆపగలుగుతున్నాం. స్టాప్ దేర్, నేను చిన్నది, స్టాప్ దేర్, నేను ముట్టనది, నేను చేయనది అనే దమ్ము, ధైర్యము వీరికి మాత్రమే వస్తాయి. మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు. ఏమండి, ఒక వర్షం కురిసిన రాత్రి, బాగా వర్షం పడుతుంది, ఉరుములు ఉరుగుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, తప్పు జరిగిపోయింది. అంతే మానవుడు. బాగా ఆకలి అవుతుంది, తినేశాను. అరే డాక్టర్ తిన్నదన్నాడుగా, ఆకలి అయింది, ఏం చేద్దాం, ఎదురుగా అదే ఉంది, తినేశాను. మానవుడు బలహీనుడు అంతే. వాడు పాపాన్ని చెయ్యకుండా ఉండలేడు అంతే. వాడు మొండివాడు, వాడు బలహీనుడు. వానికి శక్తిని ఇచ్చేదే దేవుడు. దేవుని కుమారుని ద్వారా ఈ శక్తిని ఇస్తున్నాడు. అప్పుడు మనం నూతన సృష్టి అవుతున్నాము. సో ఈ పండుగ ఆచరించాలని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఈవెన్ సువార్తల్లో కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? యేసు ప్రభువారు ఈ పండుగలు పాటించారు, చక్కగా పాటించారు. పస్కా పాటించారు, పులియన్నట్లు పండుగ పాటించారు. పెంతెకోస్తు దినం మనకు తెలుసు, పరిశుద్ధాత్మ పైనుండి దిగి వచ్చింది, అపోస్తల కార్యం 2వ అధ్యాయము. అందరికీ అన్నీ తెలుసు, ఈ పండుగలే పాటించారు. మరి ఇక్కడేంటండి, ఈ క్రైస్తవ మతంలో ఈ పండుగలు లేవేంటి? ఏం జరిగింది అంటే అందరూ అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది అంటే అపవాది యేసు ప్రభువారి వేషం వేసుకొని ఆ పాపాన్ని వాళ్ళని అలానే ఉంచి, ఆ యూదుల వ్యక్తి అయిన యేసు ప్రభువారిని దూరం పెట్టేసి ఒక కొత్త యేసు ప్రభువారిని తెచ్చుకొని ఆయన్ని ఫాలో అవుతూ మొదలెట్టారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ సూత్రాలు. మీ జీవితంలో పాపము ఆగిందంటే మీరు దేవుని బిడ్డలే. ఇదే సూచన మీరు దేవుని బిడ్డలని చెప్పడానికి. మీరు పులియన్నట్ల పండుగ దాని యొక్క నెరవేర్పు ఏమిటంటే, యు ఆర్ ఏబుల్ టు స్టాప్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే నీవు ఇంకా దేవుని బిడ్డవు కాలేదు. నీ జీవితంలో అబద్ధాలు ఆగలేదు, మోసాలు ఆగలేదు, స్వార్థం ఆగలేదు, దొంగతనం ఆగలేదు, వ్యభిచారం ఆగలేదు, ఏమీ ఆగలేదు అంటే మీరు ఇంకా దేవుని బిడ్డ కాలేదు. అదవుతుందని చెప్తుంది. మీరు ఇంకా యేసు ప్రభువారిని తెలుసుకోలేదు. ఎప్పుడైతే మీరు జీవితంలో పాపాన్ని ఆపగలుగుతున్నారో అదే సూచన. అమ్మయ్య, దేవునిలో నేనున్నాను, ఈ చెత్త నుంచి బయటపడ్డాను, నేను నూతన సృష్టి అయ్యాను, పులిసిన దాన్ని పక్కన పెడుతున్నాను, నాకు ఆ శక్తి వచ్చింది. ఇంకా ఎవరైతే రాలేదో, ఇంకా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అవి ఇవి అంటున్నారో వారు ఎవరు? వారి జీవితంలో ఇంకా ఆ శక్తి రాలేదు. పాపం. ఏ శక్తి? బైబిల్లో దేవుడు చెప్తే చేద్దామండి, చూద్దాం ఎక్కడ రాయబడిందో చూడండి. ఇంకా ఆ శక్తి రాలేదు. అందుకే వాళ్ళు వేరే క్రీస్తుని ఫాలో అవుతున్నారు. ఆ క్రీస్తుని చూపిస్తాను చూడండి మీకు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం.
అందరూ చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారని ఉన్నారు. వీళ్ళు చూడండి, యేసు ప్రభు వారి శిష్యుల వేషం, అపోస్తుల వేషం వేశారంటండి. వీరు నిజంగా దేవుని బిడ్డలు కాదు. వీరి జీవితంలో పాపం అక్కడే నిలిచి ఉంటుంది. మీరు చూసుకోండి, గమనిస్తే 14వ వచనం. ఇది పెద్ద ఆశ్చర్యమే కాదండి, ఆశ్చర్యమే కాదు ఇది. ఎందుకని? సాతాను తానే వెలుగుదూత. యేసు ప్రభు వేషం అనేది సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతే కాదు. అసలోడే వేషం వేసినప్పుడు కొసలోళ్ళు ఎంతండి? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పండుగ నెరవేర్పు మన జీవితంలో జరుగుతుందంటే మనం గంతులు వేయవలసిన పరిస్థితి, ఆనందించి గంతులు వేయవలసిన పరిస్థితి. అపవాది నన్ను మోసం చేయలేడు, ఇంకా నన్ను పాపంలోకి లాగలేడు. నేను నీతిగా జీవించగలుగుతున్నాను, నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, నా జీవితంలో అనవసరమైన విషయాల్ని కట్ చేయగలుగుతున్నాను. ఆ లెవెల్, ఆ శక్తి, ఆ పవర్ నాకు వచ్చింది అంటే దేవుడు నాకు ఇచ్చాడు. అలా మనం చేయలేకపోతే మనం ఇంకా ఈ లోకంలోనే ఉన్నట్లు, ఇంకా అపవాది సంబంధులుగానే ఉన్నట్టు. ఈ సాతాను వెలుగుదూత వేషం వేసుకొని 4-5 సంఘాలు స్థాపించారండి. ప్రకటన గ్రంథంలో ఉందండి, సాతాను సంఘపు వారి గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలు కాకుండానే దేవుని బిడ్డలుగా వాళ్ళు చలామణి అవుతారు ఈ లోకంలో. వారి జీవితాన్ని మీరు చూడండి, వారి క్రియలు చూడండి, వారి జీవితంలో నీతి, సమాధానము, పరిశుద్ధత ఉండవు. చూసుకోండి, గందరగోళంగా ఉంటారు. ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ కూడా ఉండవు. చూసుకోండి, వారి జీవితంలో గందరగోళంగా ఉంటారు, గలిబిలి పడుతూ ఉంటారు. సో అందుకే ఈరోజు ఈ పండుగ ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇది పెద్ద పండుగ అండి. ఈ పండుగ రోజున శిలువ పైన ఉండకూడదని యేసు ప్రభువారిని చక్క దించేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యేసు ప్రభువారు తిరిగి లేచింది ఈ పండుగలోనే. మొదటి రోజేమో పస్కా, ఆ తర్వాత 3 రోజులు ఈ పులిరొట్టెల పండుగవే. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అంటే ఏంటి? పులియని రొట్టెల పండుగకు ముందు దినము. ఏ సబ్బాతు దినంకైనా సిద్ధపరచు దినం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సబ్బాతు దినమే, అందుకే మనం ఈ రోజున కూడా పనిచేయము. ఇది కూడా, దీనికి కూడా సిద్ధపరచు దినం ఉంటుంది. ప్రతి పండుగకి సిద్ధపరచు దినం ఉంటుంది. ఎందుకని? విశ్రాంతి దినం కాబట్టి. మరుసటి విశ్రాంతి దినము మహాదినము. చూసారా? అంటే తర్వాత వచ్చే విశ్రాంతి దినం మామూలు విశ్రాంతి దినం కాదు, అంటే వారాంతపు విశ్రాంతి దినం కాదు. ఇది మహాదినము, హైడే అంటారు. హైడే అంటే ఇట్స్ అ ఫీస్ట్ డే అని అర్థం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినము గనుక దేహములు విశ్రాంతి దినము శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుడని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండో వాని కాళ్ళు విరగొట్టి వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ చూసారా, యేసుప్రభువు వారిని కాళ్ళు విరగొట్టే పరిస్థితి రాలి, ఆయన ముందే చనిపోయాడు. సో ఇప్పుడు మీకు క్లియర్గా క్రోనాలజీ చెప్తా. ఎలా? బుధవారం పస్కా పండుగ అంటే మంగళవారం సాయంత్రం యేసుప్రభువు వారు శిష్యులతో కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత ఒక రొట్టెని ఎత్తుకొని ఇది మీ కొరకు విలువబడుతున్న నా శరీరం అన్నారు. ఆ తర్వాత ద్రాక్షారసం గిన్నె ఎత్తుకొని ఇది నూతన నిబంధన రక్తం అన్నారు. నా రక్తము మీకోసం చిందించబడుతుందని చెప్పాడు. భోజనం అయిపోయింది, అందరూ చక్కగా భోజనం చేశారు. పాటలు పాడుతూ ఆ తోటలోనికి వెళ్ళారు, గెస్తేమైన తోటలోకి. ఆ తోటలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. బాగా మిడ్ నైట్ అయిపోయింది. ఓకే, వీళ్ళు భోజనం చేయుచుండగానే వెళ్ళ నుంచి ఒకడు వెళ్ళిపోయాడు బయటికి. ఎవరు? అతని పేరేంటి చెప్పండి? ఇస్కరియోతు యోధ. వీళ్ళు భోజనం చేయటుండగానే వాడిని చూడంగానే ప్రభువారికి అనుమానం వచ్చింది. సాతానా, నువ్వు చేయాల్సింది చేయిపో అని చెప్పేశాడు. వాడు లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళు తోటకి వెళ్ళారు, వాడేమో పరిసయ్యుల యొద్దకి, శాస్త్రుల యొద్దకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమంటున్నాడు?
30 నాణ్యాలకి బేరం కుదుర్చుకున్నాడు యేసు ప్రభు అప్పగించడానికి. 30 వెండి నాణ్యాలకి బేరం కుదుర్చుకొని డబ్బు తీసుకున్నాడు. రండి ఆయన ఎక్కడుంటారో చూపిస్తానని గబగబ తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారు వాళ్ళందరూ ఆ తోటలో ఉన్నారు. అప్పటికే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులను చేయమంటే చేయట్లేదు వాళ్ళు. అటు ఇటు 3 సార్లు వచ్చి చూసినా కూడా సరిగ్గా చేయలేదు పేతురు వాళ్ళు. సరే అందరూ ఒకే హైటు, ఒకే సన్నగా ఉంటారనమాట. యోహాను కానీ, పేతురు కానీ, యేసు ప్రభు వారు కానీ, ఆ శిష్యులందరూ కూడా ఒకే లెవెల్లో ఉంటారు. అది మరీ చీకటి. మనకులాగా ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో కరెంట్ ఏమి లేదు. ఓన్లీ దివిటీలు పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్తే, కాకడాలు. రైట్. సో యోధ అంటాడు, ఇస్కరియోతు యోధ, నేను వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతానో అతనే యేసు, మీరు వచ్చి అతను పట్టుకోండి అంటారు. గుర్తు అనమాట. వెళ్ళి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యేసు ప్రభు వారికి అర్థమైపోద్ది. మై డియర్ ఫ్రెండ్ అంటే చెలికాడ, మై డియర్ ఫ్రెండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, లేకపోతే నువ్వేం చేయడానికి వచ్చావు అదే చేయి అంటాడు. అప్పుడు యోధ ఇక్కడ ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకోగానే వాళ్ళకి అర్థమైపోద్ది అది ఆ వ్యక్తి అనుకుంటే వెళ్ళి పట్టుకుంటారు. మీరేం నన్ను పట్టుకుంటున్నారు? దేవాలయంలో ఉన్నప్పుడు పట్టుకోవచ్చుగా, నైట్ పూట ఎంతమంది సైనికులు వచ్చి నన్ను పట్టుకోవాలా? నేనేమన్నా డాకునా గజ దొంగనా అంటాడు యేసు ప్రభు వారు. తీసుకెళ్తారు. రాత్రి అంతా అటు ఇటు తిప్పుతారు. ఏమండి? ప్రాసిక్యూట్ చేయడానికి ప్రధాన యాజకుడి దగ్గరికి ఒకసారి, మళ్ళీ పిలాతు దగ్గరికి ఒకసారి, అటా తిప్పుతారు. తిప్పి ఉదయానికల్లా మరి సిలువ వేయండి అని అరుస్తూ ఉంటారు. ఉదయం అయితే ఏ రోజు అయింది? ఇప్పుడు ఇది పస్కానే. నైట్ స్టార్ట్ అయింది, ఉదయం అయింది. ఆల్ రైట్. నెక్స్ట్ ఇక వీళ్ళ బాధ తట్టుకోలేక పిలాతు సిలువకు అప్పగించేస్తాడు. వీళ్ళ అరుపులు, గోళ్ళు, మీ ఇష్టం, మీ వాడిని ఎట్లయిన చేసుకోండి అని. ఓకే. సరే యేసు ప్రభు వారిని సిలువ మోపించుకుంటూ కొరడా దెబ్బలు కొట్టుకుంటూ ఆ గొల్గొతాకు పైకి తీసుకెళ్ళి మరి ఇద్దరు దొంగల మధ్య సిలువేస్తారు. సిలువ అనేది క్యాపిటల్ పనిష్మెంట్ ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఎలా అయితే ఉరి తీస్తున్నామో దాంతో సమానం, అంతే. సిలువ మరణము ఇస్ లైక్ ఉరితాడు మరణం. ఇప్పట్లో పెద్ద పనిష్మెంట్ అదే. ఇక అర్థమవుతుందా? ఆ రోజున ఉరి లేదు, ఇంకా ఉరి శిక్ష రాలా. ఈ శిక్షలే ఉన్నాయి. అందరికి అర్థమవుతుందని చెప్తుంది. సో సిలువ మెడలో వేసుకోబాకండి. సిలువ మెడలో వేసుకుంటే అర్థం ఏంటి? ఉరితాడు మెడలో వేసుకున్నట్టు. ఉరితాడు మెడలో వేసుకుంటే ఏమన్నా బాగుంటుందండి? అర్థం చేయాలి. సిలువలు వాటిని మెడలో వేసుకోవద్దు. ఓకే. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటలకి పెద్ద కేక వేసి, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుచున్నానని చెప్పి ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత శిష్యులు అరిమతయి యోసేపు, నికోదేమస్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆయన చనిపోయాడండి, ఆయన సమాధి చేస్తాం మేము తీసుకెళ్ళి అంటే, ఈయన పెద్దవాడు కదా, యాజకుడు కదా, అరిమతయి యోసేపు, ఆయన పెద్ద పేరు పొందిన పరిసయ్యుడు. సో కాబట్టి ఆయన చెప్పంగానే సరే తీసుకెళ్ళమంటే ఆయన అంటాడు, పిల్లలు అప్పుడే చచ్చిపోయాడా అంటాడు. ఈ సిలువ మరణం అనేది ఎలాంటి మరణం అంటే చాలా కిరాతకంగా చంపే మరణం అన్నమాట. 3-4 రోజులు, అవసరమైతే 10 రోజులు కూడా అట్లా ఏలాడుతూ రక్తం కారి 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 బాధ పెడుతూ చంపటం అన్నమాట. అది ఈ మరణం యొక్క ముఖ్య ఉద్దేశం. 2 రోజులు కూడా చనిపోలేదు అనుకోండి, కాళ్ళు ఇక్కడ వరకు నరిగేస్తారు, రక్తం కారుద్దని. సో బాడీలో రక్తం అంతా ఒక్కసారిగా చంపలేదు, క్షణక్షణం చంపటం అనమాట ఈ మరణ శిక్ష. అందరికి అర్థమైందా? సో అప్పుడే చచ్చిపోయాడా అంటాడు పిలాతు. ఓకే. పిలాతు ఏమంటాడు? వీళ్ళందరూ వెళ్ళి అడగగానే అప్పుడే చచ్చిపోయాడండి. సరే తీసుకెళ్ళండి, సమాధి చేయండి. సమాధి చేసేశారు. ఎప్పుడు? సన్సెట్ అవ్వకముందే. సన్సెట్ అయితే ఏమైంది? మళ్ళీ పులినట్లు మొదటి రోజు బిగిన్ అయింది. అది మహాదినము, మహావిశ్రాంతి దినము. ఓకే. ఇది బుధవారం, నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది గురువారం. యేసు ప్రభువారిని సమాధి చేశారు. వెళ్ళేసి తీరిగ్గా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు. ఎందుకని? పండుగ రోజు కాబట్టి. గురువారం పండుగ రోజు వచ్చింది. ఆ తర్వాత గురువారం అయిపోయిందండి, శుక్రవారం బిగిన్ అయింది మళ్ళీ సన్సెట్తో. ఇక లేచారండి శిష్యులు. యేసు ప్రభువారి దేహమునకు సుగంధ ద్రవ్యాలు పోయాలి, కొనుక్కొద్దాం పదండి అని చెప్పేసి ఆ శుక్రవారం బయలుదేరి ఆ షాపులు, మార్కెట్లు, రకరకాల ప్రాంతాలు తిరిగి కొంటారు. అవన్నీ కొంటారు. సమయం అయిపోద్ది, సాయంత్రం అయిపోద్ది.
మరలా శుక్రవారం సాయంత్రం అవ్వగానే ఇంకొక విశ్రాంతి దినం బిగిన్ అయింది. దాని పేరేంటి? వారాంతపు విశ్రాంతి దినం. అర్థమైందా? శుక్రవారం రోజు స్పైసెస్ కొన్నారు, సాయంత్రం అయింది, మళ్ళీ విశ్రాంతి దినం వచ్చింది, ఏం చేయాలి? మళ్ళా కొనుక్కున్నారు కానీ దగ్గరే పెట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ శనివారం సాయంత్రం అయింది. ఓకే, శుక్రవారం అయిపోయింది, శనివారం కూడా అయిపోయింది, సాయంత్రం అయింది. అయితే మళ్ళీ ఆదివారం ఎప్పుడు బిగిన్ అయింది? సన్సెట్తో కదా, సన్సెట్తో బిగిన్ అయింది. ఇక నైట్ వెళ్ళి ఏం పోస్తారండి? ఏమంటే నైట్ వెళ్ళి ఏం పూయలేరు కదా. అందుకని ఆ నైట్ కూడా ఆగి ఆదివారం ఉదయాన్నే వెళ్దాం, మసక చీకట్లోనే వెళ్ళిపోదాం, వెళ్ళేసి సుగంధ దైవాన్ని తీసుకొచ్చి యేసుప్రభు వారి శరీరానికి పోద్దామని ప్లాన్ వేసుకొని ఉన్నారు ఈ శిష్యులు. అయితే ఆ మసక చీకట్లో వచ్చేసరికి ఏం జరిగింది? అక్కడ ఏదో రాయి దొర్లింపబడి ఉన్నది, ఏదో భూకంపం వచ్చినట్లున్నది, సైనికులు ఏమో చచ్చినోళ్ళగా పడి ఉన్నారు. ఏం జరిగింది అంటే అక్కడ ఒక దేవదూత కూర్చొని ఉన్నది. మేము పూయటానికి వచ్చామయ్యా సుగంధ ద్రవ్యాలంటే, మర్చిపోయారా? ఆయన తిరిగి లేస్తారన్నాడు 3 రోజులు 3 రాత్రుల తర్వాత అన్నాడు ఆ దేవదూత. సో ఈ ఆదివారం ఉదయం వీళ్ళు వచ్చిన సమయం యేసుప్రభువు తిరిగి లేచిన సమయం కాదు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు సమాధి దగ్గరికి? ఆదివారం ఉదయం వచ్చారు. ఎప్పుడైతే ఆ బుధవారం సాయంత్రం ఆయన్ని సమాధి చేశారో మరలా ఆదివారం ఉదయం వచ్చారు, 3 రోజుల తర్వాత వచ్చారు. అందరికి అర్థమైందా? సో ఈ విధంగా 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలో ఉండి తిరిగి లేచాడు. యోనా ఎలా అయితే పెద్ద చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో ఆ సూచనను నెరవేర్చాడు. ఆల్రైట్. సో ఈ విధంగా యేసు ప్రభువు వారు తిరిగి లేచింది కూడా ఈ పండగ రోజుల్లోనే. అయితే బైబిల్లో యేసు ప్రభువారు కానీ శిష్యులు కానీ ఎవరు కానీ ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే ఆయన తిరిగి లేచిన దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. అది ఎక్కడ చెప్పలేదు. పునరుద్ధానం ఆదివారం అనేది అసలు తప్పు. ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు పునరుద్ధానం చెందాడు. అయితే మార్కు సువార్తలో ఒక మాట ఉంది, అది ఒరిజినల్ టెక్స్ట్లోనైతే లేదని చెప్పారు. వాళ్ళు ఏం రాశారంటే అది ఆజ్ఞ కూడా కాదు, ఇన్ఫర్మేషను. ఏ ఇన్ఫర్మేషన్ అంటే చూద్దాం, చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒరిజినల్ స్క్రిప్ట్లో లేదనమాట, బైబిల్ స్క్రిప్ట్లో లేదనమాట. ఓకే, ఎక్కడి నుంచి? 16వ అధ్యాయము 1 నుంచి 8 వరకే ఉన్నాయి. 9 నుంచి 20 వరకు ఎవరో యాడ్ చేశారు, రాశారు అని స్పష్టంగా చెప్పబడటం జరుగుతుంది. ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటే తెలుసు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి అని కామ పెట్టారు చూసారా, ఆ కామ అక్కడ తీసేసి ఈ యేసు లేచి అన్న వర్డ్ కామ అంతే పెట్టేసి ఆదివారం తెల్లవారినప్పుడు అన్న 2 వర్డ్స్ని అక్కడ తీసుకురావాలంట. ఇప్పుడు సరిగ్గా చదువుతాను చూడండి. యేసు లేచి కామ ఆదివారం తెల్లవారినప్పుడు తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. అది సరైన సెంటెన్స్. వీళ్ళు ఏం చేశారు? ఆదివారం పునరుద్ధానం సపోర్ట్ చేసుకోవడానికి ఈ లైన్ ఒక్కదాన్ని ఇట్లా యాడ్ చేసుకున్నారు. కానీ ఈ 9 నుండి 20 వచనాలు ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్లో లేనే లేదు. ఇప్పుడు ఎందుకు? మీ కింగ్ జేమ్స్ వర్షన్ చూసినా దాని కింద నెంబర్ వేసి ఉంటుంది, చూసుకోండి. ఆ కింద ఈ స్క్రిప్ట్ ఇంతవరకు ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్లో లేదు అని రాయబడి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి అందరూ గమనించుకోవాలి, పులియని రొట్టెల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలుకి ఏ ఉద్దేశంతో ఏదో చెప్పాడో ఆ తర్వాత క్రీస్తు సంబంధులకి అదే ఉద్దేశంతోనే చెప్పాడు ప్రభువారు. అర్థమవుతుంది అందరికీ? మనందరము దేవుని పండుగలు పాటించాలి. ఇశ్రాయేలులకి దేవుడిచ్చాడు, ఇవి నా పండుగలు అన్నాడు ప్రభువారు, ఇవి నా విశ్రాంతి దినాలు అన్నాడు ప్రభువారు. అయితే దేవునికి సంబంధించినవన్నీ మనం అందరం అన్నీ చేయాలి. అయితే బైబిల్లో లేని పాటిస్తే మాత్రం ఏమాత్రం కూడా జీవితంలో పాపము పోదు. సో ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికి అర్థమైంది కదా. మనం నూతన సృష్టి అయ్యాము. హల్లెలూయా అనండి. హల్లెలూయా అంటే మీరేమన్నారు ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి యేసు ప్రభువు వారు మనల్ని పాపములో నుంచి బయటపడవేయడానికి ఈ పండుగ పాటించమని అడుగుతున్నాడు. ఎంత ఆనందకరమైన సంతోషకరమైన విషయము. మన జీవితంలో పాపాన్ని మనం దూరం చేయలేని పరిస్థితి నుంచి, ఒక రోగం పరిస్థితి నుంచి, కంటిన్యూస్గా పాపము మన హృదయాల్లో ఉన్న పరిస్థితి నుంచి విడుదల చేశారు. ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ఇలా పులిసిన దాన్ని బయట పెడుతున్నావో ప్రతిరోజు, అది పాపాన్ని బయట పెడుతున్నట్టు ప్రాక్టీస్ చేసుకోండి. నీకు ఇష్టమే అది, కానీ అది చెడిపోయింది, పక్క నెట్టేయండి. అదవుతుందా? సో ఈ విధంగా అందరూ దేవుని యొక్క పరిశుద్ధ పండుగని వారం రోజులు పాటించాలి. ఇంత గొప్ప ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయనకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. ఆయన ఈ పని చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మన జీవితం నుంచి పాపాన్ని సంపూర్తిగా దూరం చేసి మన నీతిమంతులను పరిశుద్ధులను చేయడానికే వచ్చాడు. ఈ రోజున ఎవరండి ఈ లోకంలో పాపం లేకుండా జీవించుచున్నది? నేను ముగిస్తాను, 2 మాటలు చెప్తాను, చూడండి జాగ్రత్తగా. విద్యా వ్యవస్థలో ఎంతమంది టీచర్సు కరెక్ట్గా ఉన్నారు? లంచం తీసుకోకుండా, అవినీతి చేయకుండా ఉన్నారు. మాస్ కాపింగ్ జరుగుతుంది. పోలీసులు ఎంత లంచగొండులుగా ఉంటున్నారు. వారిలో నీతి ఏది, స్ట్రైట్ లైన్ ఏది హృదయంలో? డాక్టర్లు డబ్బు కోసం ఎంత గడ్డి తింటున్నారు. ఒక్కసారి వాడి హాస్పిటల్కి వెళ్తే 1000 సార్లు తిప్పించుకునే రకంగా ఉన్నారు. ఏదో విధంగా ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఏ ఉద్యోగి అండి ఈ రోజున నీతిగా జీవిస్తూ ఉన్నాడు? అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇంత దుష్ట దుర్మార్గపు ప్రపంచంలో యేసు ప్రభువారు మనల్ని పాపం వదిలించుకొని జీవించేటట్టు చేయడం అంటే ఎంత పెద్ద ఆధిక్యత అండి. ఎస్, ఐఎమ్ ఏబుల్ టు స్టాప్ దిస్ సిన్. ఈ పాపాన్ని నా జీవితంలో ఆపగలిగాను. ఈ దుర్మార్గ దుష్టత్వపు ఆలోచనలు నేను ఆపగలిగాను అని చెప్పగలిగిన పండుగ ఇది. దేవుని వాక్యంలో లేని పండుగను నేను చేయకుండా ఆగాను. ఆ దమ్ము, ఆ ధైర్యం నాకు వచ్చింది. అది ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి మనం సంతోషించాలి. ఈ రోజున ఏమండి, కాపీ ఉన్నది అయినా నేను రాయను, నాకు వచ్చిందే రాసుకుంటా అన్న స్టూడెంట్ నిజంగా స్వతంత్రుడు. దొంగతనం చేయగలిగి ఉండి, అబద్ధాలు ఆడగలిగి ఉండి, అన్ని చేయగలిగి ఉండి అట్ని అని పక్కకు నెడుతున్నాడంటే అది పులిసింది అని పక్కకు నెట్టిన దాంతో సమానం. ఏ ఉద్యోగి అయితే నీతిగా జీవిస్తాడో అతను దేవుని సంబంధి. ఇప్పుడు మనం ఎవరినైనా మారమని చెప్పకూడదండి. మా మతంలోకి మారు, మా మతంలోకి కన్వర్ట్ అవ్వు, యేసుక్రీస్తు మన దేవుడు అయి కాదు మనం చెప్పాల్సింది. మన డ్యూటీ ఏంటి? నీతిగా బతికయ్యా. లాయర్లాగా ఉండు, డాక్టర్లాగా ఉండు, టీచర్లాగా ఉండు, అదవుతుందా? జడ్జిలాగా ఉండు. ఓ పోలీసులాగా పనిచేయి, చట్టానికి అనుగుణంగా పనిచేయి. ఓ బిజినెస్ మ్యాన్ సరిగ్గా బిజినెస్ చేయి. అదండి దేవుని యొక్క మార్గము. పులియన్నట్ల యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఓ మనిషిలాగా జీవించు. నువ్వు మార్పు నొందాలి. ఈ దుష్ట ప్రపంచంలో ఎవ్వరు అలాంటి వారు లేరండి. అది మాత్రం నిజం. ఎవ్వరూ లేరు. అందుకే యేసు ప్రభువారు బలి అయ్యారు మన కోసం. రక్షించబడేది ఎంతమంది అని యేసు ప్రభువారిని అడిగారు ఒక వ్యక్తి. కొద్దిమంది. ఇరుకు మార్గంలోకి ప్రవేశించడం చాలామంది ప్రయత్నిస్తారు, కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఈ దుష్ట ప్రపంచంలో నీతిగా జీవించడం అంటే ఛాలెంజ్. దమ్మున్న వాళ్ళే అలా జీవించగలుగుతారు. అదవుతుందని చెప్తుంది. అర్థం చేసుకుంటాం. యేసు ప్రభువారు మనందరినీ నీతిమంతులు చేయడానికి వచ్చారు. ఈ పండుగ
అది ఒక ప్రాక్టీస్గా చేస్తున్నారు. అది ఉందా? ఎప్పుడైతే యేసుప్రభువు తిరిగి వస్తారో ఈ పండుగ నెరవేర్పు మనలోకి వచ్చేస్తుంది. మనం పరిశుద్ధులు అయిపోతాం, నీతిమంతులు అయిపోతాం. ఓకే, సో అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. పులిం రొట్టెల పండుగలో ఉన్న వాళ్ళందరూ, దాన్ని పాటించుచున్న వారందరూ ధన్యులు. వారు వారి జీవితంలో ఆ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు, పాపాన్ని దూరం పెట్టగలుగుతున్నారు. ఓ పరిశుద్ధుడా, ఓ నీతిమంతుడా అని పిలవగలిగే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. మన దేవుని రాజ్య పౌరులుగా ఈ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంతో, సంతోషంతో, అది నా అదృష్టం అనే భావనతో ఈ 7 రోజులు పండుగను ఆచరించాలని అందరినీ మనవి చేస్తూ, మీరందరూ అలా చేస్తారని నమ్ముతూ ఈ యొక్క పులిం రొట్టెల పండుగ వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.